సార్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది ఈ ఆల్కహాల్ అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతినే ప్రమాదంలో ఉన్నారు, ప్రాణాలను కూడా కోల్పోయే స్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏళ్ల నుంచి మేము స్మోకింగ్ చేస్తున్నాం, సిగరెట్ తాగుతున్నాం, పొగాకు తీసుకుంటున్నాం, బీడీ కాలుస్తున్నాం, కానీ మా ఆరోగ్యానికి ఎటువంటి దెబ్బ లేదు అన్న వాళ్ళ మనం చూస్తున్నాం సార్. జనరల్గా మీరు కూడా పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? మంచి ప్రశ్న. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఇనిషియల్గా యువత ఒక ఫ్యాషన్గా స్టార్ట్ చేసి వాళ్ళు అలవాటుగా మార్చుకొని అలవాటు నుండి దూరం పోలేక ఈ సమస్యలో ల్యాండ్ అవుతారు. ఈ సమస్యలో అక్యూట్గా అంటే ఎమర్జెన్సీగా రావచ్చు, ఆర్ క్రానిక్గా చాలా రోజుల తర్వాత వాటిని సమస్య రావచ్చు. సో మీరు చెప్పారు, ఇవి నేను చాలామంది తీసుకుంటున్నారు కదా, అందరికీ ఏం కావట్లేదు, నాకెందుకైంది అనేది కామన్గా పేషెంట్ల వాళ్ళు అడుగుతుంటారు. సో దానివల్ల ఏమంటే కొన్ని వస్తువులు కొన్ని పడతాయి, కొందరు పడవు. ఒకరు 20 ఏళ్ళు తాగింటారు, హెల్త్గానే ఉంటాడు. ఒకరు 10 ఏళ్ళు కూడా తాగలేకుంటారు, ప్రాబ్లం వస్తుంది. ఒకసారి తాగినా ప్రాబ్లం వస్తుంది. సో ఎవరికి కొంతమంది పడుతుంది, షూట్ అవుతుంది, అది కొంతమంది షూట్ కాదు. కొంతమందికి ఆ లివర్ యాక్సెప్ట్ చేస్తుంది, కొంతమందికి యాక్సెప్ట్ చేయదు. కొంతమందికి ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంతమందికి పడదు. అందరికీ వస్తుందా ఈ ప్రాబ్లం అంటే అట్లా రాదు. తీసుకున్న కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన వల్ల ఎక్కువ మందికి ఎక్కువ సఫరింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్న సమస్య అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటేనే వాళ్ళకి వాంతులు రావచ్చు. ఆల్కహాల్ తీసుకుంటే ప్యాంక్రియాటిస్ అని సివియర్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం, అంటే ఒక మనిషి ప్రాణాంతకమైన స్థితికి వెళ్ళిపోతారు. ప్యాంక్రియాటిస్ అనే జబ్బు అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనే వెరైటీస్ ఉంటాయి. సివియర్ ప్యాంక్రియాటిస్ వస్తే మనిషి ప్రాణం కూడా కోల్పోతారు. సో ఇటువంటి సమస్యలను కోరి తెచ్చుకునేది వాళ్ళు తెచ్చుకునేది. ఇది 90% ఆల్కహాల్ వల్లనే వస్తుంది. వేరే జబ్బుల వల్ల కొన్ని వాళ్ళకి రావచ్చు, లేడీస్కి గాల్ స్టోన్స్ వల్ల, దానివల్ల కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. కానీ ఆల్కహాల్ వల్ల వచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి.